మీది ఎక్కడ బ్రదర్? మా నల్గొండ అన్న. నల్గొండనా? ఓకే. ఎన్ని శాఖలలో ఇప్పుడు జియో 46 ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంది? అంటే ఒక 26 పోస్టులకు సంబంధించింది. కానీ ఇప్పుడు ఇది మాత్రము పోలీస్ డిపార్ట్మెంట్ ఫస్ట్ టైం అన్న ఇది తీసుకురావడం. ఇంతకుముందుకు స్టేట్ వైజ్ స్టాఫ్ ఉండే. ఇప్పుడు ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఏమని చెప్పారంటే CD1 CD2 అని చెప్పారు. మా నోటిఫికేషన్లో కూడా CD1 CD2 అనే అంటే 2 కేటగిరీలో విభజించి తెలంగాణ 2 భాగాలుగా సౌత్ తెలంగాణ నార్త్ తెలంగాణ విభజించి ఆ క్యాడర్ 1 కింద కొన్ని డిస్టిక్లు, క్యాడర్ కింద కొన్ని డిస్టిక్లు పెట్టారు. అయితే హైదరాబాదు, సైబరాబాదు, రాచకొండ కమిషనరేట్లకు 53% ఇచ్చారు. మరి మా నల్గొండ, సూర్యాపేట, ములుగు డిస్టిక్ లాంటికి తక్కువ పర్సెంటేజ్ ఇచ్చారు. ములుగుకు 2% ఇచ్చారు. అట్లా పర్సెంటేజ్ తక్కువ వేయడం వల్ల మాకు తక్కువ పోస్టులు వచ్చినాయి. తక్కువ పోస్టులు వేయడం వల్ల ఇప్పుడు మాకు 125, 126, 127 వచ్చినా కూడా మాకు రాలేదు. అదే మా కేటగిరీకి చెందిన వాళ్ళు హైదరాబాద్లో ఉండైతే 85 మార్కులో జాబ్ వచ్చింది, 60-70 మార్కులో జాబ్ వచ్చింది. మాకు 125, 126 ఉన్నా కూడా జాబ్ రాలేదు. ఇప్పుడు అయితే మేము కావాల్సింది ఇప్పుడు ఏఆర్ సివిల్ ఏఆర్లు అనేవి మాకు డిస్టిక్ పోస్టులు అవి ఓకే. ఈ TSSP అనేది బెటాలియన్ పోస్ట్ స్టేట్ రేపు ఒకవేళ జాబ్ వచ్చినా కూడా డ్యూటీ అనేది స్టేట్ వైజ్గా చేయాలి. వాళ్ళు ఎక్కడ చేయమంటే స్టేట్ మొత్తాన్ని అక్కడ పోయి చేయాలి. స్టేట్ వైజ్ కట్ ఉండాలి. లేదా మీరు నోటిఫికేషన్లో CD1 CD2 అని ఇచ్చిరు అట్లా ఇవ్వాలి. మీరు నోట్ అని పెట్టినాము నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు అని చెప్పారు. కానీ దానిపైన టీషర్ట్ల TSPLRB బోర్డు చైర్మన్ VV శ్రీనివాసరావు గారు 3 గంటలు మాట్లాడారన్న లైవ్లో. అడిగింది అక్కడ ఉన్నటువంటి యాంకర్ అడిగింది, సార్ ఇక్కడ మీరు ఏమన్నా మార్పులు చేర్పులు చేస్తున్నారా మీరు కొత్తగా అంటే ఏమైనా మేము 3 ఈవెంట్లు పెడుతున్నాం, 5 ఈవెంట్లు తీసేసి అని చెప్పారు. 800 1600 పెడుతున్నాము అని చెప్పారు. తప్పితే ఈ జియో గురించి ఏమాత్రం మాకు అవగాహన కల్పించలేదు. దాని గురించి మేము ఎగ్జామ్ అయిపోయి రిజల్ట్ వచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయి మాకు జాబ్ వస్తుందని హ్యాపీగా ఇంటి దగ్గర ఫీల్ అయ్యే టైంకి అప్పుడు యూట్యూబ్లో ఎవరో ఒక పర్సన్ పెడితే తెలుసుకోవాల్సి వచ్చింది మా పరిస్థితి. దానివల్ల ఇప్పుడు మా గ్రామీణ ప్రాంతాల్లో మేము అక్షరాస్యతలు వెనుకబడిన ప్రాంతాలు చదువుకొని వచ్చినాం. మేము ఎక్కువ స్కోర్ గెయిన్ చేసినాం. మేము మాకు మార్క్స్ రాకపోతే మాకు జాబ్ ఏమైనా అడగట్లేదు. ఎక్కువ స్కోర్ వచ్చింది. మేము డిస్ట్రిక్ట్ పోస్టులు అడగట్లేదు. సివిల్ ఏఆర్ అంటే డిస్ట్రిక్ట్ పోస్టులు వాళ్ళకి సంబంధించిన ఏ డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్ట్ మేము అడిగే స్టేట్ వైజ్ పోస్టులు కాబట్టి మేము అది కావాలని కోరుతున్నాం. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఈ జియో తీసుకొచ్చారు. అప్పుడు మేము కూడా ఆ ప్రభుత్వంతో పోరాడినాం. అప్పుడు కోర్టులో కేసు వేసినాం. కోర్టులో కేసు ఉండగానే స్టేజ్ ఉన్నప్పుడే రిజల్ట్ ఇవ్వడం జరిగింది. ఆగకుండా ఎన్నికల కోడ్ వస్తుందని చెప్పేసి తొందరగా ఇచ్చేసారు. మాకు కోర్టులో ఇప్పుడు రాంగ్ క్వశ్చన్స్ మీద కూడా 4 మార్కులు కలపాలి, రిజల్ట్ ఇవ్వాలని మన సింగిల్ బెంచ్ చెప్పింది మేడం, అందరు కలపాలని. ఇప్పుడు ఆ సింగిల్ బెంచ్ చెప్పిన తర్వాత కూడా ఇంకా ఆ రిజల్ట్ నా 4 మార్క్స్ యాడ్ చేయకుండా మళ్ళీ అప్పీల్కి వెళ్ళి ఇంకా ప్రాసెస్ చేస్తున్నారు. ఇంకా మేము ముందుకు పోయే ఛాన్స్ ఉంది. ఇంకా ఇప్పుడు దీనిపైన మేము ఎన్నికల ముందు మాకు ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు రేవంత్ సార్ కానీ, బట్టి విక్రమార్క సార్ కానీ, శ్రీధర్బాబు సార్ కానీ, స్వయానా శ్రీధర్బాబు సార్ అసెంబ్లీలో మాట్లాడారు. జియో 46 మీద గ్రామీణ ప్రాంతం వాళ్ళకి అన్యాయం జరుగుతుందని మాట్లాడిండు. అప్పుడు మాకు హామీ ఇచ్చారు, మీకు హామీ చేస్తామని. మనం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ గ్రామీణ ప్రాంతం వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పినారు. ఇప్పుడు మనం కావాల్సి మేము కష్టపడ్డాం. ఎన్నికల టైంలో కూడా మేము కూడా సరే మాకు ప్రభుత్వం చేసలేదు, కాంగ్రెస్ పార్టీ కనుక మాకు అధికారంలోకి వస్తే మాకు న్యాయం చేస్తుందని చెప్పేసి మేము కూడా ఊర్లలో పోయి మన పరిస్థితి ఇది జియో 46 వల్ల గ్రామీణ ప్రాంతం వాళ్ళకి ఇట్లా వస్తలేదని మా ఇంటి దగ్గర అందరికి చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ గెలిపించుకున్నాం. ఇప్పుడు గెలిపించుకొని కూడా ఇన్ని రోజులు అయితే సరే చేస్తున్నారు. ఎమ్మటే చేయాలంటే కాదు, కానీ ఇప్పుడు ఆ ప్రాసెస్ అనేది ముందుకెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. ఇప్పుడు SBMK నడుస్తూనే ఉంది. ఇప్పుడు మెడికల్ అయిపోతే వాళ్ళు ట్రైనింగ్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు మేము ఎక్కువ మార్క్స్ స్కోర్ వచ్చిన వాళ్ళం ఇప్పుడు మాకు అన్యాయం జరుగుతుంది కదా. గత ప్రభుత్వాలు అన్యాయం జరుగుతుంది, ఈ ప్రభుత్వాన్ని మేము తెచ్చుకున్నాం. సార్ ఇప్పుడు గెలిచిన తర్వాత కూడా అందరు ఎమ్మెల్యేలను కలిసినాం, వినతి పత్రాలు అందజేసినాం. సార్ దీనిపైన మీరు ఒకసారి మాట్లాడండి అని చెప్పినాం. ఏమంటా ఉన్నారు వాళ్ళు? సార్ మేము ఆలోచిస్తున్నాం, చేస్తున్నాం అంటున్నారు. కానీ తొందరగా నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే లేట్ అయ్యే కొద్ది మొన్న హరిప్రసాద్ అనే ఇప్పుడు వరంగల్ డిస్టిక్ చెందిన రాయపర్తి మండలంలో హరిప్రసాద్ అనే మొన్న సూసైడ్ చేసుకుని 1 మార్క్ తోటి పోయింది. ఇంతకుముందు గద్వాల్ డిస్టిక్లో దేవార్జున అనే యువకుడు 127 మార్క్స్ వచ్చిన ఉద్యోగాలు ఆయన చనిపోయిండు. ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి కూడా ఇప్పుడు ఎక్కువ స్కోర్ వచ్చింది. ఈ ప్రభుత్వాలన్నా న్యాయం జరుగుతుందని ఆలోచనతో ఉన్నాం. మాకు ఈ ప్రభుత్వంలో కూడా న్యాయం జరగకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎంతోమంది ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం ఉంది. ఎందుకంటే మేము ఎంతో కష్టపడి 2-3 సంవత్సరాల నుంచి దీనిపైన ఆధారపడి మా కుటుంబం నుంచి మేము ఎంతో అక్కడ 2-3 లక్షలు అప్పు తెచ్చుకొని చదువుకొని మేము దీనిపైన మేము న్యాయం తొందరగా తీసుకొని సీఎం గారు దృష్టి పెట్టి తొందరగా మరి కమిటీ వేస్తారు, ఎట్లా వేస్తారో అని. ఇప్పుడు TSSP ఉంది, దానిపైన బోర్డు చైర్మన్ గారు రాజీనామా చేసి దాని ప్రక్షాళన చేస్తున్నారు. మరి మా బోర్డు TSPLRBకి సంబంధించి ఏంది జియో 46 వాళ్ళు ఏంది అసలు కనుక్కొని దానిపైన మాకు న్యాయం చేయాలి తొందరగా మీరు అని మేము వేడుకుంటున్నాం.